అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. దేవుడు మనందరితో మాట్లాడి ప్రేమించి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, కీర్తనల గ్రంథం 73 అధ్యాయం 1వ వచనములో, ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల దేవుడు నిత్యముగా దయాళుడై ఉన్నాడు. దేవుడు నా మీద దయ చూపించాలి, ఆయన జాలి నాకు ఉండాలి, ఆయన ఆశీర్వాదం నాకు ఉండాలి, ఆయన కృప నాకు ఉండాలి అని మన అందరం కూడా ఆశపడుచుంటాం, కోరుకుంటాం. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిత్యముగా దేవుడు దయాళుడై ఉన్నాడంటే, శుద్ధ హృదయం మనము కలిగి ఉంటే ఆయన దయ మనం పొందుకుంటాము. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 8వ వచనంలో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయంలో శుద్ధి ఉంటే ఆయన చూస్తాము, ఆయన దయను కూడా మనం పొందుకుంటాం. ఆయన ఆశీర్వాదం మనకుంటుంది, ఆయన తోడు మనకుంటుంది, ఆయన సన్నిధి మన వెంట వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా హృదయంలో శుద్ధిని, అంతరంగాన్ని పరిశోధించిన దేవుడు, పరిశీలించిన దేవుడు బయట రూపాన్ని బాహ్య రూపాన్ని చూడడు. కాబట్టి అంతరంగంలో సత్యాన్ని మనం కావాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి సత్యము కలిగి ఉన్నామా అని మనం ప్రశ్నించుకొని నీతిని న్యాయమును కలిగి నడుచుకునేటప్పుడు దేవుని దయ మనకు సమృద్ధిగా ఉంటుంది. యోసేపు ఎన్ని కష్టాలు, శ్రమలు, నిందలు, శోధనలు, బాధలు వచ్చినప్పటికీ ఆయన హృదయంలో దేవుని మీద ఒక నిరీక్షణ, నేను హృదయంలో శుద్ధిని కలిగి ఉన్నాను, దేవుని భయము కలిగి ఉన్నాను, పాపానికి దూరముగా పారిపోయాను, కాబట్టి నా దేవుడు నా యందు దయ కలిగి ఉన్నాడు, నన్ను ఆశీర్వదిస్తాడని నిశ్చయతలో ఉన్నాడు. కాబట్టి దావీదుని, అలాగే యోసేపుని, మోషేని, అందరి భక్తుల్ని ఆయన ఆశీర్వదించాడు. ఈరోజు ఆయన దయ కలిగి మనం ఉంటే గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. మనుషుల దయ కూడా మనకు వస్తుంది. కాబట్టి దేవుడు దయ మనం పొందుకోవాలంటే ఆయన హృదయంలో సత్యమును కలిగి ఉండమంటున్నాడు. హృదయ అన్నిటికంటే మోక్షకరమైనది, కాబట్టి ఆ హృదయాన్ని మీరు భద్రముగా కాపాడుకోండి సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుందాం. దేవుని దయ సమృద్ధిగా యేసు నామములో మనం అందరం పొందుకుందాము గాక. దేవుని దయ పొందుకునేటట్లు మన కుటుంబాలు, మన జీవితాలు యేసు నామములో ఉండునుగాక. ఆమేన్.